హలో. హలో, గోపి గారండి మాట్లాడేది? అవును సార్, అవును. ఓకే ఓకే, నేను మీకు కాల్ చేయటం ఫస్ట్ టైం అండి ఇది. అంటే రీసెంట్గా మీవి కొన్ని వీడియోస్ చూశాను, ట్రోల్స్ అవుతూ ఉంటాయి కదా యూట్యూబ్లో. అయితే అంటే ఒక చిన్న డౌట్ తోటి కాల్ చేశాను. అంటే మీరు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయటం వెనకాల ఏమంటారండి దాన్ని, ఉద్దేశం ఏంటి అని తెలుసుకుందామని అడగటానికి ఫోన్ చేశాను. అంటే మీరు ఏం వీడియోలు చూసారో తెలుసుకోవచ్చా? సార్ మీ ఇప్పుడు సనాతన గోపి అనేది మీదే కదా యూట్యూబ్ ఛానల్? అదే అండి సార్. మొత్తం అంతా మీకేం అర్థమైందండి నా వీడియోలో? మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రశ్నిస్తున్నారు. రెండోది ఏమంటారండి దాన్ని, తిడుతున్నారు కదా బాగా. అంటే అంత ఆవేదన భావజాలం ఎందుకు అని ఒక క్వశ్చన్ అన్నమాట నాది, తెలుసుకుందామని. అంటే మరి ప్లీజ్ ఏమనుకోకండి, అంటే అంత నీచంగా మాట్లాడుతున్నారు కదా, అందుకని కొద్దిగా మీరు అడిగిన దాంట్లో తప్పేం లేదండి, అట్లా ఏం లేదు. ఇప్పుడు మీ ఇంటికి ఒక పంది పెంట తీసుకొచ్చి ఇది పిజ్జా తినండి అన్నారు అనుకో, మీరేం చేస్తారు? కొడతారా లేకపోతే తినేస్తారా మీరు? అంటే మీకు కోపం వస్తుందా? లేకపోతే అంటే మీరు కూడా ఏమనుకోవద్దు, నాకు చిన్న డౌట్ అనమాట ఇది. ఒక పంది పెంటను తీసుకొచ్చి ఇది పిజ్జా తినాలి సార్ మీ ఇంట్లో వాళ్ళు అందరూ అని చెప్పి మీ ముందర పెట్టాడు, మీరేం చేస్తారు? తినను. ఏం చేస్తారు అసలు? మీకు ఎమ్మటే కోపం వస్తుందా? అంటే ఏంటి ఏమంటారు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, కోప్పడే వాళ్ళు కోప్పడతారు. అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? నాకేమంటే ఇప్పుడు నేను అంటే ప్రశ్నిస్తూ కోపడతాను. అంటే కొంచెం కోపం వస్తుంది కదా. అవును. మీకు ఏంటంటే 10% కోపం వస్తుంది, నాకు అనుకో 100% బీపీ పెరిగి కర్ర ఉంటే కర్ర తీసుకొని కొడతాను. ఎందుకంటే ఏనండి సార్, మీరు అడిగారు నేను చెప్పనేంటి, ఎందుకు కొడతాను అంటే కర్ర తీసుకొని అసలు నేను అడగలేదు, పిజ్జా అడగలేదు, ఏమీ అడగలేదు. నా ఇంటికి తీసుకొచ్చి నా ఇంటి ముందర పెట్టి ఇదే పిజ్జా పంది పెంట తీసుకొచ్చి ఇదే పిజ్జా తిను అంటే అసలు నేను అడగలేదు కదరా బాబు, మా ఇంట్లో తీసుకొచ్చి ఈ దరిద్రాన్ని మా ఇంట్లో ఎందుకు పెడుతున్నాను కోపం వస్తుంది. అలాగే బైబిల్ అనే ఒక సెక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇది ఈయన దేవుడు, ఇది నమ్మితేనే నీకు స్వర్గం, నమ్మకపోతే నరకం, నువ్వు 100 మర్డర్లు చేయి, 100 రేపులు చేయి, 100 మానభంగాలు చేయి, 100 మంది పసిపిల్లలను రేపు చేయి, మా దేవుడు మీ నువ్వు చేసిన పాపాలను క్షమిస్తాడు, నేను స్వర్గానికి తీసుకెళ్తాడు అని ఈ పంది పెంటను తీసుకొచ్చి పిజ్జా అని ఎలా చెప్తే కోపం వస్తుందో, సేమ్ నాకు కూడా ఇదే వేలో కోపం వస్తుందండి. సార్ అంటే మీరు ఇప్పుడు అంటే మీతో మాట్లాడొచ్చా? అంటే ఏమైనా బిజీగా ఉన్నారా మీరు? పర్లేదు చెప్పండి, మీ డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను అంతే. నేను అంటే మీరు వేరే పనిలో బిజీ ఉంటే నేను ఎప్పుడైనా కాల్ చేస్తాను. పర్లేదు చెప్పండి సార్, చెప్పండి. లేదంటే అంటే మిమ్మల్ని కలిసి కూడా మాట్లాడొచ్చా అండి? వీలవుతుందా? కలవటం అంటే కష్టం సార్. ఇప్పుడు ఫోన్లో అయితే ఫ్రీగా మాట్లాడచ్చు, కలవటం అనుకోండి మీరు ఒక డేట్ కేటాయించాలి, నేను ఒక డేట్ కేటాయించాలి, మీ పనులు మానుకోవాలి, నా పనులు మానుకోవాలి. నేను చేసుకునేదే డైలీ ఉద్యోగం, డైలీ సంపాదించుకుంటా, ఏ రోజుకి ఆ రోజు. జాబ్ చేస్తారండి? అవునండి, చిన్న జాబ్ చేస్తాను సార్, ఆఫీస్ బాయ్గా చేస్తాను. ఓకే. మీరు ఎవరండి? మీరు? నేను ఇక్కడ తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటానన్నమాట. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఏం జాబ్ చేయను, చిన్న బిజినెస్, స్కూల్ అన్నమాట. స్కూల్ ఉంది మీకు? స్కూల్ మీరు ప్రిన్సిపాలా? ప్రిన్సిపల్ కాదు, పేరెంట్స్కి స్కూల్ ఉంది. నేను అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాను. ఓకే సార్. మీరు క్రిస్టియనా సార్, హిందువా? క్రిస్టియన్. ఓకే సార్ చెప్పండి సార్, మీ డౌట్ అడగండి, పర్లేదు చెప్తాను, అట్లా ఏం లేదు. అంటే మీరు ఉండేది ఇక్కడేనా, హైదరాబాద్లో ఉందా? అవును సార్, అవునండి. ఓకే. నేను ఇటు కుకట్పల్లి సైడ్ ఉంటాను, వై జంక్షన్ అంటారు కదా, బాలనగర్. అవునులేదు సార్, బాలనగర్ అంటే వై జంక్షన్ నుంచి లెఫ్ట్ వెళ్తే బాలనగర్ వస్తే, రైట్ పోతే అమీర్పేట వెళ్తాం. అంతే. చెప్పండి సార్, ఐడియా ఉందండి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక 4-5, అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు పెంట పిజ్జాని ఇటు బైబిల్కి ఎలా కంపేర్ చేస్తున్నారు? అంటే బైబిల్ మొత్తం నేను చదివానండి. ఓకే. బైబిల్ మొత్తం చదివితే నాకేమనిపించిందంటే నవ్వు వచ్చిందండి. అసలు ఏంటి ఎంత సిల్లీగా ఉంది అసలు. ఇప్పుడు సువార్త దేనికి చెప్పండి? సువార్త అంటే మంచి వార్త అని అర్థం కదా. ఏది మంచి వార్త? ఏంటి అసలు మంచి వార్త ఏంటి మీరు చెప్పండి పోనీ.
బైబిల్ ప్రకారంగా సువార్త అంటే ఏంటి అని చెప్పాలంటే అది ఇప్పుడు సార్ మీకు ఆత్మల్ని రక్షించటం మెయిన్ కాన్సెప్ట్. అవును ఆత్మలు నన్ను అడగండి సార్, మొత్తం నేను చెప్తాను, మీకు తెలియపోయాను. ఆత్మల్ని రక్షించటం, ఏ ఆత్మల్ని రక్షించాలి? ఆడు గనక వినండి సార్, వాడు చెడు మార్గంలో నడిచినా లేదు, వాడు ఏ పని చేయకపోయినా, తిని కూర్చున్నా, వాడి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, వాడికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా రాకపోయినా యేసుని నమ్ముకుంటే నీ పాపాలని నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పి సువార్త అంటే బేసిక్ అది. ఎవడు మారతాడు? కష్టం వచ్చినోడు మాత్రమే మారతాడు, నష్టం వచ్చినోడు మాత్రమే మారతాడు. బైబిల్ అంతా చదివి మతం ఎవడు మారడని ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీకు పనికి వస్తుంది. బైబిల్ మొత్తం చదివి దీనికి మించిన గ్రంథం లేదని ఎవడు మారడు. మీ ఇంట్లో మీ వాళ్ళకి ఎవరికో బాగాలేకపోతే, మీకు అప్పులు అయ్యో, లేకపోతే ఇంకా ఏదో కష్టాలు వస్తే ఎవరో వచ్చి యేసుని నమ్ముకుంటే, దివ్యవాణి హీరోయిన్ తెలుసా మీకు? దివ్యవాణి తెలియదు కానీ రోజా గారు తెలుసు. దివ్యవాణి అండి, మన బాపు గారి సినిమాలు చాలా చేసింది హీరోయిన్ గా ఆమె. దివ్యవాణి అంటే నాకు కొద్దిగా అయ్యో దివ్యవాణి తెలియపోతే సార్, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మన బాపు గారితో చాలా ఆమె ఎందుకు మతం మారిందో తెలిసి ఇలా అందరండి. ఆమె ఒక్కదానే, వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగాలేకపోతే ఆమె యేసుని నమ్ముకుంది, హెల్త్ బాగా అయిందంట. అట్లా సార్ అందరూ. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఇప్పుడు అసలు ఒక మాట సార్, యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, మీరు రేపులు చేసినా మర్డర్లు చేసినా స్వర్గానికి తీసుకెళ్తానే కాన్సెప్ట్ కరెక్ట్ అంటారా మీ దృష్టిలో? మనకున్న కష్టాలు రోగాలను ఆపాదించటం కరెక్ట్ కాదు. దాని ద్వారా యేసయ్యని నమ్ముకునే సువార్త కూడా కరెక్ట్ కాదని చెప్తాను నేను. చెప్తారు సార్. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, చెప్పండి. అసలు సువార్త ఎందుకని, అసలు దేవుణ్ణి నమ్ముకోమని అడుక్కోవటం దేనికి సార్? ఇది నా క్వశ్చన్ అండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని అడుక్కోవటం దేనికి? సువార్త చెప్పటం దేనికి? అసలు చెప్పకుండా దేవుణ్ణి నిజంగా తెలుసుకొని పూజించలేరా? అంటే సార్ మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే. ఎందుకు అసలు సువార్త చెప్పాలనేదే కదా మీ క్వశ్చన్. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు దేవుడు నా గురించి మీరు వెళ్ళి అడుక్కోండిరా అని చెప్పడం ఎంత మటుకు కరెక్ట్ అండి? ఆయన చెప్పారు కదండి, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ అయ్యే ముందు. అడుక్కోవడం దేనికి సార్? ఇది అడుక్కోవడం కిందకే వస్తుంది సార్. ఇప్పుడు అసలు ఈ కాన్సెప్టే తప్పు సార్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఆకాశం గాని ఈ మొత్తం ఉంది సార్, ప్రపంచం కాదు అసలు ఆకాశం, దాన్ని సృష్టి మొత్తం ఉంది సార్. సృష్టి మొత్తంలో ఇంకా మానవులు ఉండొచ్చా ఉండకూడదా మీ అంచనా ప్రకారం? అంటే మానవులు కాదు, ఇంకా గ్రహాంతర వాసులు కానీ రకరకాల జీవులు కానీ వేరే గ్రహాల మీద ఉండొచ్చా ఉండకూడదా? ఉన్నాయి అనుకుంటున్నారా లేవనుకుంటున్నారా మీరు? ఉన్నాయి. భూమి మీద మనుషులలాను వేరే ప్లానెట్స్ లో కూడా రకరకాల ఉంది. ఇది హిందూ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడ్డాయండి, 14 లోకాలు ఉన్నాయని చెప్పి. బైబుల్లో కనీస గ్రహాల గురించి లేదండి, కేవలం నక్షత్రకి కంటికి కనపడినే చూసి రాసేసారు వాళ్ళు. అన్నిటికంటే హిందూ ధర్మం గొప్పదండి. హిందూ ధర్మంలో ఎంతో లోతైన అంశాలు చెప్పారు. 14 లోకాలు ఉన్నాయి అన్నారు. భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు ఉన్నాయని చెప్పారు. దాంట్లో ఋషులు ఉన్నారని చెప్పారు, దేవతలు ఉన్నారని చెప్పారు, ఇలా బొచ్చడి చెప్పారు మనకి. మీరు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఇప్పుడు బైబిల్ ఎక్కడ ఏం చెప్పారు? ఆ మాట ఉందా అసలు? కంటికి నక్షత్రాలు రాశారు, చంద్రుడు సూర్యుడు రాశారు అంతే. మరి పాలపొంతలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, వాటి గురించి బైబిల్ ఎందుకు రాయలేదు? కేవలం తాగి రాశారండి వీళ్ళు అంతే. ఇప్పుడు మనం గనక వేరే గ్రహాలకు వెళ్ళాలి అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో, కాంతి వేగంతో మనం ప్రయాణిస్తేనే వేరే గ్రహాలకు చేరగలం. ఆ బాడీ మంది తట్టుకోలేదండి. ఒకవేళ నువ్వు ర్యాకెట్ లో కూర్చొని సెకండ్ 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తాను, నీ బాడీ తట్టుకోలేదు, చచ్చిపోతుంది, ద్రవ్యరాశి పెరిగిపోద్ది మనకి. అందుకని యేసు బాడీతో పరలోకం వెళ్ళాడంటే అసలు అది అసాధ్యం అనమాట. అలాంటివన్నీ కూడా నమ్మకూడదు. అసలు మీరంతా అమాయకులు కాబట్టి నమ్మారు. పరలోకం ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈయన శరీరం మనిషి అనేవాడు అసలు వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్ అనమాట. అవన్నీ ఏంటంటే మీకు తెలియక కట్టుకథలని నమ్మి మీ ఇంట్లో బాగాలేకను మీరు మీ కష్టాలు వచ్చినాయని మారారు మీరు. సైన్స్ పెరిగే కొంది హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం బయటపడుద్దండి. మీకు ఉదాహరణ చెప్తే ఏనండి సార్, టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటే ఇప్పుడు భారతంలో ఉంటుందండి. మీరు బహుశా గాంధారి యొక్క పిల్లలు 100-101 మంది కూడా కుండల్లో పుట్టారు వాళ్ళు.
అది వాళ్ళని ఏదో అంటారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారండి. అదే కౌరవులు పాండవులు స్టోరీ. పాండవులు కాదు సార్, కౌరవులు 101 మంది కూడా గాంధారి ఏం చేస్తుందంటే కడుపు మీద కొట్టుకున్నప్పుడు ఆమెది డిస్ట్రాయ్ అయిపోద్ది కడుపు. అదే గర్భం అనేది పాడైతే ఆయన ఏం చేస్తాడంటే ఆ ముక్కలన్నీ తీసుకొచ్చి 100 ముక్కలుగా చేసి 100 కుండలో పెడతాడు. పెట్టినప్పుడు 101 మంది పుడతారు అనమాట. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఈ రోజు అసలు అప్పుడు 100 సంవత్సరాల క్రితం చీచి అసలు కుండల్లో పిల్లలు పుడతామేంది, ఈ తప్పు, అసలు ఇది ఎవడు నమ్మడు, ఈ గ్రంథాలు ఎవడు నమ్మకండి అని బ్రిటిష్ వాడు చెప్పాడు అప్పట్లో. తర్వాత ఇప్పుడు చూస్తే అసలు వీర్యం లేకుండా అండం లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు సైంటిస్టులు. అదే సార్ చెప్తుంది, సైన్స్ పెరిగాక హిందూ ధర్మం గొప్ప బయటపడుద్ది. కాకపోతే ఏంటంటే మూర్ఖులు అనేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏదో యేసుని నమ్ముకుంటే మాకు మొత్తం జరిగిపోద్ది అని చెప్పి అమాయకంగా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు హిస్టారికల్ ప్లస్ ఆర్కియాలజికల్ గా బైబిల్ యేసుదేవుడు తప్పు, అది నిజం కాదు అంటున్నారా? ఖచ్చితంగా అండి. మరి అసలు కాదండి, అసలు యేసు ఏమి చేశాడని నమ్మాలి మనం? హిస్టరీలో ఉంది కదండి. మరి ఏముంది సార్? ఏముంది? చారిత్రక ఆధారాలు, ఆయన పుట్టారు, జన్మించారు, చనిపోయారని. సార్ ఒక మాట చెప్తా వింటారా? చెప్పండి. ఇజ్రాయెల్ ప్రజలు అసలు యేసుని నమ్ముతారా అండి? సరే మనం తీసేయండి సార్, మనం అంటే నమ్మినా పెద్ద నష్టం లేదు. ఇప్పుడు రాముడు కృష్ణుడు ఈ దేశంలో పుట్టారు, ఈ దేశం వాళ్ళు అందరు నమ్ముతారు, అవునా? 180 మంది నమ్ముతారా, నమ్మరా? భారతదేశంలో ఉన్న వాళ్ళు వరకే రాముడిని కృష్ణుడిని నమ్ముతారు, ఒప్పుకుంటారా దీనికి? మరి యేసు పుట్టిన దేశంలో యేసుని నమ్ముతారా? ఇజ్రాయెల్ దేశంలో కొంతమంది కదండి. అదే నువ్వు ఎంతమంది? 198 మంది నమ్మరు. కేవలం 102 మాత్రమే యేసు దేవుడు అని చెప్పి నమ్ముతారు అక్కడ. అంటే వాళ్ళ పుట్టిన దేశంలోనే వాళ్ళు నమ్మనప్పుడు మనం ఎందుకు నమ్మాలండి? అసలు ఎందుకు మనకి దరిద్రం? ఎందుకు మనకి? మరి ఇది యెహోవా దేవుడి విషయంలో మరి మీరేం మాట్లాడతారు? ఏంటండి యెహోవా దేవుడు అంటే అందరు నమ్ముతారు కదా. అది కల్పించిన బుక్ సార్. అది వాళ్ళు కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసం రాయబడ్డ బుక్ అది. వాళ్ళ దేవుణ్ణి మోషే ఏం చేశాడంటే ప్రజలందరూ కూడా ఇతని మాట వినట్లేదని చెప్పి ఒక కొత్త దేవుణ్ణి క్రియేట్ చేశాడు ఆయన. మీకు డౌట్లు ఉంటే అడగండి, లోతుగా అడగండి, డౌట్లన్నీ కూడా చెప్తా. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు చెప్తే అర్థం అవుద్ది. మోషే అని అతను ఎప్పుడు వచ్చాడంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో వచ్చాడు. అంటే సామాన్య శకం అని ఇప్పుడు మార్చారు. ఇది మరి క్రీస్తు పూర్వం అని ఉండేది. అంటే సామాన్య శకం అంటే యేసు క్రీస్తు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఐడియా ఉందా మీకు? మోషే తెలుసు. ఎప్పుడు వచ్చాడండి? మోషే ఎప్పుడు వచ్చాడని తెలియదండి. నేను చెప్తున్నాను సార్, క్రీస్తు పూర్వం అంటే యేసు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం వచ్చాడు. అప్పటికే ప్రపంచంలో నాగరికతలన్నీ విరచెల్లుతున్నాయి. ఐడియా ఉందా మీకు? మెసొపొటేమియా నాగరికత, సింధు నాగరికత, చైనా నాగరికత, ఇట్లాంటి 7 నాగరికతలు బాగా అభివృద్ధి చెందిన నగరాలు. అభివృద్ధి చెందటం అంటే ఏంటి? డ్రైనేజీ వ్యవస్థ, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయటం, పార్కులు కట్టించటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. తెలుసు? ఐడియా ఉంది కదా? ఐడియా ఉంది. మరి నిజంగా ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించే దేవుడైతే ఫస్ట్ ఇలా అభివృద్ధి చెందిన దేశాల దగ్గరికి కనపడకుండా ఎక్కడో ఒక మారుమూల దేశంలో ఉన్న బానిసల దగ్గరికి వెళ్ళి నేను దేవుణ్ణి, మీరు నన్ను మాత్రమే పూజించాలి, నాకు మాత్రమే మీరు ఉండాలి, నేను మాత్రమే మీకు దేవుణ్ణి, వేరే దేవుణ్ణి పూజించకూడదనే హీనస్థితి ఎందుకు దిగుతారటండి దేవుడు అనేవాడు? అంటే ఆల్రెడీ చైనాలో, ఈజిప్ట్ లో, ఇండస్ వ్యాలీలో ఉన్నారు కదా, ఎందుకు ఇజ్రాయేలీలకి ప్రత్యక్షమయ్యారు అనేది కదా మీ క్వశ్చన్. రైట్. అది ఒక తెగ, వాళ్ళు మనుషులు కాదండి, ఒక తెగ. తెగ అంటే ఏంటంటే వాళ్ళకి ఏ దేశము లేదు, ఎక్కడో ఒక బానిసలుగా బతుకుతున్నటువంటి ప్రజలు వాళ్ళు. అది ఫరో రాజు కింద బానిసలుగా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ దేవుడు పరిచయం అవటం ఏంటి? ఇన్ని అభివృద్ధి చెందిన నాగరికతలు ఉంటే వీళ్ళు ఎవరి దగ్గరికి యెహోవా దేవుడు వెళ్లకుండా కేవలం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దేవుణ్ణి అని ఎందుకు చెప్పుకున్నాడు? అంటే ఈ అగ్రిమెంట్ అనేది ఒకటి నిబంధన ఉంది కదండి ఇజ్రాయేలులకి దేవుడికి మధ్యలో. దేవుడు అంటే నిబంధన కాదండి. సరే, నిబంధన పెట్టుకున్నాడు అంటే ఏంటి? యెహోవా వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి దేవుడు కాదా? మరి ఈ లెక్క నిబంధన జరిగితే ఇతరులందరూ యెహోవా దేవుడికి విరుద్ధంగా డివైడ్ అయిపోయారు కదా. డివైడ్ అయినప్పుడు మరి ఆయన చెప్పుకోవాలి కదా, నేనే దేవుణ్ణి రా బాబు, మీరు నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయారని అడగాలి కదా వాళ్ళని. అది ఏమంటారండి, అదే అంటే
మీకు ఏం చెప్పాలి, ఇప్పుడు మోషే దగ్గర దూడని చేసుకుంటారు కదా, దూడని చేసుకొని బంగారపు దూడని చేస్తారండి. ఆ దూడ ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు, అదే 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు బంగారపు దూడను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. 3000 మందిని చంపేస్తాడు కిందకు వచ్చి మోషే. అదే భూమి మింగేస్తుంది అని చెప్పి రాశారు. అట్లా కొంతమంది నమ్మకుండా వ్యతిరేకంగా విగ్రహారాధన. కాదు సార్, నేను అడుగుతుంది అది కాదు సార్. ఎందుకు ఇన్ని అభివృద్ధి చెందిన నాగరికతలు ఉంటే కేవలం మోషే దగ్గరికి అన్నాడు నిబంధన చేసుకున్నారన్నాడు. దేవుడు నిబంధన చేసుకోవటం ఏంటండి? నాకు అర్థం కాదు. అంటే మిగతా ప్రజలందరికీ కూడా ఆయన పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు సార్ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, ఇదిగో నేను బలానా చోటకి వెళ్ళి పరిచయం చేసుకున్నా, వాళ్ళు నన్ను తిరస్కరించారు, బలానా నాగరికత దగ్గరికి వెళ్ళి నన్ను తిరస్కరించారని ఎందుకు బైబిల్లో రాయలేదండి? బైబిల్లో ఎందుకు రాయలేదు? ఇప్పుడు సింధు నాగరికత ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను, బలానా భారతదేశానికి, వాళ్ళు నన్ను దేవుడికి అంగీకరించలేదనే మాట ఎందుకు రాయలేకపోయారు బైబిల్లో? మరి ఆ దేవుడు ఎందుకు చెప్పలేదు మోషేకి? ఎక్కడైనా చెప్పాడా నేను ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను, వాళ్ళకి కనపడ్డాను, ఇలా కనపడ్డాను, ఎక్కడైనా చెప్పాడా? మోషే ఒక దగ్గర మనం చూస్తాం యాక్చువల్గా. అంతే, మోషేకే పరిచయం అయ్యాడు ఆయన. అదేంటండి విచిత్రం కాదా? మరి దేవుడు అనేవాడు ఉన్నాడు. అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి సార్? ఆ పైకి మనం ఆకాశంలోకి చూస్తే ఎన్ని లోకాలు ఉన్నాయి? అసలు ఒక మనిషి ఈ గ్రహం నుంచి అవతల గ్రహానికి వెళ్ళలేడు. అలాంటి వాడిని దేవుడు నమ్మకపోతే నేను తీసిన నరకం లేసే కాన్సెప్ట్ కరెక్ట్ అంటారా అండి? మీరే చెప్తున్నారు అనేక లోకాలు ఉన్నాయి అని చెప్పి. పైన మనుషులు ఉండొచ్చు, గ్రహాంధ్ర వాసులు ఉండొచ్చు, అనేక జీవులు ఉండొచ్చు. కేవలం ఒక మనిషి పూజించలేదని చెప్పి దేవుడు పగపడతాం అనేది ఎంత మటుకు కరెక్ట్ అండి మీ దృష్టిలో? అంటే దేవుడి చేత సృష్టించబడిన వారు కదా, మరి ఆయన అవునండి, మనం ఒక్కలమే కాదండి సృష్టించబడింది. మీరు పోతే పైకి ఆకాశంలో అసలు మీరు ఈ దీని గురించి తెలుసుకోండి, ప్లానెట్ల గురించి, వీటి గురించి తెలుసుకోండి, చదవండి ఒకసారి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఏంటి అసలు ఇదంతా ఏంటి? ఒక మనిషిని దేవుడు వచ్చి అరే నువ్వు నా నమ్మకపోతే తీసుకెళ్ళి నేను నరకంలో వేస్తే ఎంత చీప్ క్యారెక్టర్ మీరు ఒకసారి చదవండి. గ్రహాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎంత వైశాలి, ఎంత కిలోమీటర్లు, ఏంటి అసలు ఆకాశంలో ఇంకే ఉన్నాయి, మార్స్ గ్రహం పైన జనాలు ఉన్నారంటున్నారు, లేదా జీవులు ఉన్నాయి అంటున్నారు. ఎంత పెద్దది సార్ ప్రపంచం. కేవలం అక్కడెక్కడో ఉన్న దేవుడు వచ్చి నువ్వు నమ్మకపోతే నేను తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాను నేను మాట. ఎంత చీప్గా ఉంటుంది ఆలోచించండి. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అర్థం చేసుకోండి కొంచెం. కాదండి, ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలే ఒక రాజు ఉంటాడండి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలే ఒక రాజు ఉన్నాడు. నేనున్నాను, రాజు నమ్మను, నాకు ఇష్టం లేదు, తీసుకెళ్ళి నన్ను చంపేస్తాడా అండి? ఆడికి ప్రపంచం ఎంత పెద్దది వాడిది. ఆఫ్టర్ ఆల్ మనం ఎవడం అసలు? మీరు ఆలోచించండి సార్ ఒకసారి. అలాంటిది ఈ ప్రపంచం కాదు అసలు, ఈ మొత్తం ఉన్న ఆకాశము, గ్రహాలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మనకు కనపడే సూర్యుడు లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆకాశంలో. మనలాంటి గెలాక్సీ అంటే సరే, మనకున్న సౌర కుటుంబాలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. కోట్లు కాదండి, వేల కోట్లు ఉన్నాయి ఆకాశంలో. తెలుసా మీకు? ఇప్పటి వరకు కనిపెట్టింది ఒక గెలాక్సీ, అది కూడా మనదే. అట్లాంటివి ఒక మిల్కీ వేవ్ అంటారుగా, అందులో చాలా గెలాక్సీలు ఉంటాయి. అసలు అది శూన్యం మాట. ఇంకా మనకు బ్లాక్ హోల్ అని ఉంది ఆకాశంలో. దాంట్లో గనక ఈ గ్రహాలు మొత్తం వెళ్ళిపోయినా కనపడవట దాంట్లో. అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు. మరి ఇంత పెద్ద పెట్టుకొని కేవలం ఒకడు నమ్మకపోతే వీడు నరకం అనే మాట ఎంత చీప్ గా ఉంటుంది. దేవుడు అంత గొప్పవాడు, వాటన్ని సృష్టించాడు, వాటి మొత్తాన్ని మెయింటైన్ చేయగలిగాడు. అన్ని గ్రహాల మీద, కొన్ని గ్రహాల మీద మనుషులు ఉన్నారో లేరో, జీవులు ఉన్నాయో లేవో మనకైతే తెలీదు. శాస్త్రవేత్తలు అయితే జీవం అయితే ఉందని కనుగొన్నారు కొన్ని గ్రహాల మీద. అవునవును, సైన్స్ ప్రకారంగా మనకి వేరే విధంగా కనబడుతుంది. ప్రాణికోటి ఉంది. అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, ఇంకేదైనా సంథింగ్ కావచ్చు. అంటే మనం ఏమంటారు దీన్ని, బిలీఫ్ లో నుండి బయటకు వచ్చి సైన్స్ ప్రకారంగా చూస్తే అది వేరే ప్రపంచం కనబడుతుంది మనకి. కరెక్ట్ సార్, నేను అదే చెప్తున్నానండి. కేవలం నా ఒక్కడి కోసమే దేవుడు నా మీద పగప్పుడు నేను ఉన్నాను సార్. నేను గనక నాకు యేసు గురించి తెలుసు, ఆ సువార్త గనక నేను తెలుసుకొని గనక దేవుణ్ణి పూజించకపోతే నాకు నరకమేనండి బైబిల్ ప్రకారం. తెలుసా ఈ సంగతి మీకు? అవునవును, సువార్త ఏంటి సార్ ఇది? చీప్ క్యారెక్టర్ కాదండి దేవుడికి. అసలు ఎన్ని లోకాలు, అసలు ఆ పైకి వెళ్ళి చూస్తే అసలు ఏంటి మనిషి అవడు అసలు ఎవడు? దేవుడు మనిషిని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటండి? అంటే మనుషులు ఉన్నది ఓన్లీ భూమి మీద అని తెలుసు కదా మనకి. మనకు కాదండి, బైబిల్ కండి.
బైబుల్ మా గ్రంథాల ప్రకారం 14 లోకాలు ఉన్నాయి. భూమి పైన, భూమి కింద. భూమి పైన 7, భూమి కింద 7. అంటే భూమి కింద అంటే ఈ కింద కాదండి. ఇప్పుడు గాలిలో ఒక బాల్ నుంచోబెట్టి మీరు పైగా ఆ బాల్ కింద అని అర్థం, అంతేగాని మధ్యలో అని కాదు, భూమి మధ్యలో అని కాదండి. అదే మొన్న మధ్య సినిమా వచ్చింది కదా, బొమ్మల సినిమా, అతల వితల పాతాళ లోకాలు చాలా ఉన్నాయి, 7 లోకాలు ఉన్నాయి. చెప్పండి. అది కదా ఆ సినిమా కదా, మొన్న రిలీజ్ అయింది కదా. ఒక్క నిమిషం చెప్తాను. నరసింహ, ఏం నరసింహ, మహా మొన్నే అందులో చూపిస్తాడు. కార్టూన్ మూవీ బాగా చూపించాడు. అదే నా ఎవరు వాళ్ళిద్దరు రాక్షసులు, హిరణ్య కశిపుడు, తర్వాత వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు, విష్ణుదేవుని యొక్క భక్తుడు అవుతారు కదా. ఇట్లా ఫైటింగ్ లో చూపించాడు, బాగానే చూపించాడు సినిమాలో. చూశాను. అదే సార్, నేను ఎందుకంటే ఉండేదేమో పరలోకాలు, కింద ఉండేవి అది వేరేవి. ఇంకా అట్లా సార్. ఇదే సార్, నేనంతా కూడా ఇవన్నీ చదివేసి నాకు ఆశ్చర్యం అనిపించి, అసలు ఇదేం చీప్ ఉన్నాడు ఏంటి దేవుడు, బైబిల్ దేవుడు ఇంత చీప్ గా ఉన్నాడు. అంటే మీ క్వశ్చన్ కరెక్టే. విశ్వం అంతటిలో ఎన్నో సృష్టిలు అనేవి ఉండగా దేవుడు మనుషుల వైపు ఎందుకు చూశాడు అనేది మెయిన్ క్వశ్చన్. అవునండి, అసలు మనిషి కాదు సార్. ఇప్పుడు గోపి అనేవాడు ఉన్నాడండి, యేసుని తిట్టాడండి. యేసు దేవుడు కాదు, లేకపోతే వాడు అసలు మనిషి వాడారు అని నమ్మొద్దని చెప్పా. బైబిల్ ప్రకారం నేను నరకానికి వెళ్ళిపోతాను తెలుసా మీకు? అదే రెండో క్వశ్చన్ ఏంటంటే, మనిషి దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళటం ఏంటనేది రెండో క్వశ్చన్. అవును సార్, చాలా చీప్ క్యారెక్టర్ అది. అంటే అదే దేవుడు అనేవాడు ఈ క్వశ్చన్ లో కొద్దిగా ఏంటి దిగజారిన స్థాయిలో కనబడతాడు ఇప్పుడు. అదే అంతే కదా. ఇది ఈ క్యారెక్టర్ ఎవరిది? మనుషులదండి. ఈ క్యారెక్టర్ మనుషులదండి. నువ్వు కనుక నన్ను గౌరవించకపోతే, నువ్వు కనుక నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నేను నిన్ను చంపేస్తాను, లేకపోతే నీకు చిత్రహింసలు పెడతాను కాన్సెప్ట్ ఎవరిది? మనుషులది, దేవుడు కాదండి. మనుషులకు ఉండే సహజ స్వభావం. ఆ సహజ స్వభావాన్ని ఎత్తి బైబిల్లో రాశారనమాట. అది దేవుడికి ఉండకూడదు కదా అలాగా అనేది మీ పాయింట్. పాయింట్ కరెక్ట్ క్యాచ్ చేశారండి. ఇప్పుడు మా విష్ణు రాముడు ఉన్నాడండి, రాముడు నేను దేవుడిని కాదంటే తీసుకెళ్లి నరకంలో పడేయడండి. మాకు తల్లి, తండ్రి, గురువు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 తర్వాతే మాకు దేవుడు అనమాట. అంటే నువ్వు ఫస్ట్ తల్లిని గౌరవించు, తండ్రిని పూజించు, నెక్స్ట్ గురువుని పూజించు, తర్వాత అతిథిని గౌరవించు. ఇది మేము నేర్చుకునే సిద్ధాంతం. అంటే దేవుడు లాస్ట్ మాకు, మేము నమ్మిన గ్రంథాల ప్రకారం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పినాక గుర్తొచ్చింది, శివపురాణంలో, దాని తర్వాత సనాతన రామాయణంలో కొన్ని చోట్ల దేవుణ్ణి తప్ప మనిషిని గాని ఆరాధిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తారు. అవన్నీ కూడా కల్పించి రాసుకున్నామండి. దేవుడు విశాల హృదయం. ప్రసాదం తినక, శివపురాణంలో అనుకుంటా, ప్రసాదం తినకపోతే కూడా నరకానికి వెళ్తారు. అవన్నీ వక్రీకరించి రాయబడిన గ్రంథాలు సార్. ఇప్పుడు నువ్వు నన్ను పూజించకపోయినా పర్వాలేదు, నీ తల్లిని పూజించుకుని నీ స్వర్గాన్ని ఇస్తానని చెప్పాడు నా దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ పొండరీకుడు ఉన్నాడు, శ్రవణుడు ఉన్నాడు. పొండరీకుడు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులను పూజించి స్వర్గానికి వెళ్ళిన అతను. నెక్స్ట్ పోతే శ్రవణుడు అంటే తల్లిదండ్రులు గుడ్డివాళ్ళైతే కావిళ్ళలో పెట్టుకొని అన్ని తీర్థయాత్రలు తిప్పుతాడు ఆయన. దశరథ మహారాజు ఏదో జింక నీళ్లు తాగుతుందని చెప్పి ఆయన మీద బాణం వేస్తే ఆయన చనిపోతాడు. ఆయన కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులు పూజించాడు కాబట్టి. ఇప్పుడు ఎటువంటి ద్వేషము, కోపము ఇలాంటి లేనివాడే భగవంతుడు. స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు భగవంతుడు. నేను అది సార్, అంటే నువ్వు తల్లిని పూజించావు, నన్ను పూజించలేని తీసుకెళ్ళి నరకంలో వేస్తానంటే అసలు దేవుడు ఎట్లా అవుతాడండి? నీకు తల్లినిచ్చిన జన్మ ముడ్డి గడిగింది, పాలు ఇచ్చింది, నీకు ఎంత సేవ చేసింది, అలాంటి తల్లిని కాదే నువ్వే నాకు ఫస్ట్ బైబిల్లో ఉంటుందండి. తల్లినైనను తండ్రినైనా నువ్వు ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరం అంటాడు యేసు. అవునవునవును, సువార్తల్లో ఉంటుంది. మరి ఏంటి సార్ ఇది? అసలు ఎంత అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది సార్ ఈ బైబిల్ చదువుతా ఉంటే నాకు రోజు చీప్. దేవుడు నేను అనేది ఏంటంటే సార్, దేవుడు అంటే నమ్ముతాను నేను, కానీ చీప్ క్యారెక్టర్ ఉండకూడదు దేవుడిది, హుందాగా ఉండాలి. మీరు యాక్సెప్ట్ చేస్తారా దీనికి? అంటే మీరు ఇప్పుడు టక్కన అడిగితే నేను అట్లా ఎలా చెప్పగలను? మీ క్వశ్చన్స్ నాకు అర్థమైనాయి. అంటే మళ్ళీ ఎప్పుడైనా మీకు కాల్ చేయొచ్చా, మాట్లాడుతూ ఉండొచ్చా మీతో? పర్లేదు సార్. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తాను, తెలియని తెలియదని చెప్తాను.
నేను నమ్మింది ఒకటే సార్, ఏ దేవుడైనా, మా రాముడైనా కృష్ణుడైనా నమ్మకపోతే నీకు శిక్షిస్తాననే కాన్సెప్ట్ అసలు రాంగ్ అనమాట. ఇప్పుడు బైబుల్లోనే ఉంది సార్, పాత నిబంధనలు అదే ఉంటుంది, కొత్త నిబంధనలు. పాత నిబంధనలు మరీ ఘోరం అండి. నువ్వు కనుక నన్ను పూజించకపోతే నీ పిల్లల్ని తీసుకెళ్లి పక్కింటి దగ్గర పడుకోబెడతానంటాడు. నీ పిల్లల మోసం నీతో తినిపిస్తాను, నీకు పుట్టిన మాయని నీకు తినిపిస్తానంటాడు. మాయ అంటే డెలివరీ అయిన తర్వాత వస్తుంది కదా మాయ, అది తినిపిస్తానంటాడు. అది ఏంటి సార్ దేవుడికి ఉండే లక్షణాలు అయ్యా అండి అసలు? చూడండి సార్, చదవండి. మీరు ఎట్లా వచ్చారు సార్ దీంట్లోకి? అంటే మీకు ప్రాబ్లమ్స్ వచ్చారా, బైబిల్ మొత్తం చదివి నచ్చిందని వచ్చారా? యాక్చువల్గా నేను చిన్నప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాను అనమాట క్రిస్టియానిటీలో. 2018లో బాప్టిజం తీసుకున్నాను నేను. 2018. ఓకే ఓకే ఓకే. అయితే నా బిలీఫ్ వచ్చేసి ఏంటంటే, నేను అంటే నాకేదో రోగాలు వచ్చి వెళ్తే బాగైపోయింది అనేది లేదు, దేవుడు కనబడ్డాడు అనేది కూడా కాదు. చిన్నప్పుడు నేను ఎదుర్కొన్న మరణపాయకరమైన పరిస్థితి ఏదైతే ఉంటుందో దానిలో నేను బ్రతకను అని చెప్పి అందరు చేతులు ఎత్తేస్తే, ఇప్పుడు ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదండి, మన ఏషియన్ ఇన్స్టిట్యూట్ గ్యాస్ట్రోఎంటరాలజీ హైదరాబాద్ లో ఉంది. ఖైరతాబాద్ నాగేశ్వర రెడ్డి అంటారు. అవునండి, అవును, మంచి ఫేమస్ డాక్టర్ ఆయన. అవునవును, ఇప్పుడు ఆయన మంచి పేరు, ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించారు 20 సంవత్సరాలు. అప్పుడు జస్ట్ రెంట్కి నడిపేటాడు అనమాట ఆయన హాస్పిటల్. ఎప్పుడు 1999లో. అవునండి, 2010లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. ఖైరతాబాద్ లోనే ఉంటది. అవునవును, చాలా ఫేమస్. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం మనకి. అవునవును, అప్పుడు ఆయన జస్ట్ ఒక ఏమంటారు జీతకారుడు అనమాట ఆయన. ఏది అక్కడే ఎక్కడ ఇప్పుడు ఖైరతాబాద్ హైకోర్టు ఉంది కదండి, సివిల్ ఆఫీస్ అంటారు కదా, అక్కడ రెంట్కి తీసుకొని మెడినోవా నడిపేవాడు. అట్లాంటి వాళ్ళే చేతులు ఎత్తేసారనమాట అప్పట్లో. అయితే సరే అని అలా ఏంటి ఒక తీర్మానం తీసుకుంటారు కదా, తీర్మానం తీసుకుంటే సరే ఇంకా దేవుడికి సమర్పించబడటం వల్ల బ్రతికాడన్న ఒక నమ్మకం. అయితే నాకు ఎలా ఇది డెవలప్ అవుతూ వచ్చిందంటే, ఇప్పుడు ఒక చిన్న డౌట్ అడగచ్చా? చెప్పండి. ఒకవేళ ఇప్పుడు మీరు దేవుడిని తిరస్కరించారనుకో, దేవుడు మళ్ళీ మీకు ఆ రోగాన్ని తెప్పించి మళ్ళీ మిమ్మల్ని కష్టాలు పాలు చేస్తాడా? నాకు చిన్న, ఒకవేళ మీరు దేవుడిని తిరస్కరించారు, ఇప్పుడు నేను బైబుల్ని వదిలేసి చర్చికి వెళ్ళకుండా యేసు దేవుడిని నమ్మకుండా వదిలేస్తే అనేది మీ క్వశ్చన్. అవును సార్, కరెక్ట్ కరెక్ట్. నేను అలా అనుభవించాను. అంటే ఇప్పుడు మనకి కొన్ని అనుకుంటాం కావాలని, అనుకుంటే ఇప్పుడు అవి దొరకలేదు. ఇప్పుడు నాకు చాక్లెట్ కావాలి 5 స్టార్, నా డబ్బులు లేవు కానీ తినాలనిపిస్తుంది, దేవుడు ఇవ్వాలి కదా. దేవుడు ఎందుకు ఇస్తాడు? మనం కష్టపడి కొనుక్కోవాలి కదండి. మామూలుగా నేను అలా అనుకుంటే దేవుడు ఇవ్వాలి కదా నాకు. నాకు దేవుడు ఏమి ఇవ్వట్లేదని చెప్పి నేను అలిగేసి కోపం తెచ్చుకొని బైబుల్ చదవకుండా ప్రేయర్ చేసుకోకుండా అలా నేను చాలా చేశాను చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడు ఏదో పోయిన ఫీలింగ్ అనేది కలిగింది అనమాట నాలో. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ భార్యాభర్తలు విడిపోతే భావం వస్తుంది చూడండి మనసులో, ఇద్దరు లవర్స్ మధ్యలో. అంటే ఏంటి మనసులో ఏదో తెలియని ఒక కలత, ఏంటి ఏదో పోయింది, అంటే ఒక రిలేషన్షిప్ ఏదో కట్ అయిపోయింది నాకు అనేది కలిగింది అనమాట చాలా సార్లు. దానివల్ల ఏంటి అంటే నాకు అసలు మనశ్శాంతి లేకుండా, మీరు ఇప్పుడు అన్నారు చూసారు కష్టాలు వస్తాయా మనకి ఏదన్నా అయిపోతుందా అని, ఫేస్ చేశాను. కష్టాలు వచ్చినాయా మీకు యేసు నమ్మటం మానేసిన తర్వాత? చేశాను ఫేస్ చేశాను. అంటే మరీ ప్రాణం అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే సార్ అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇది సరే మీరు చెప్పండి. లేదు అంటే మిమ్మల్ని నేనేదో మభ్య పెట్టాలి కాదండి, అయ్యో అట్లని కాదు, ఉన్నది చెప్తున్నా. నా దృష్టిలో ఏంటంటే సార్, మీరు చెప్పింది ఇప్పుడు దేవుణ్ణి గనక ఒకవేళ నమ్మి మనం నమ్మటం మానేస్తే మన కష్టాలు తెప్పించాడంటే వాడు శాడిస్ట్ అవుతాడు తప్పితే నిజంగా దేవుడు కాదండి. ఆ క్వాలిటీ ఉండదు అతనికి. అంటే మీరు ఇక్కడ ఎలా అంటే మీరు ఫీల్ అయ్యారా, నిజంగా అలా వచ్చిందా మీకు? అంటే ఇప్పుడు దేవుడు అనుమతిస్తాడు కష్టాలు, మరి వచ్చే కష్టాలు ఎవరి వల్ల వస్తాయి అనేది కూడా ఆలోచించాలి కదా. ఎట్లా వస్తాయండి? అంటే ఇప్పుడు దేవుడు కష్టపెడతాడంటారా దేవుడిని నమ్మటం ఆపేస్తే?
లేదు లేదు, ఇప్పుడు కష్టాలు అనేవి నమ్ముకున్న వాడికి వస్తాయి, నమ్ముకోని వాడికి ఇద్దరికి వస్తాయి. మరి ఎక్కడ జడ్జి చేయాలి మనం అని అంటే, నమ్ముకున్నోడికి ఏంటంటే ఒక ఆదరణ దొరుకుతుంది. తప్పు సార్, నేను చెప్తున్నాను, కేవలం మన మైండ్ ఆడే గేమ్ అదంతా. అంటే మన ప్రాబ్లం, కేవలం సైకాలజికల్ ప్రాబ్లం తప్ప. ఇది నిజంగా దేవుడు వచ్చేసి అంత హీనస్థితి దేవుడు దిగజారుతాడు అనుకోలేదు సార్. నేనైతే అనుకోను సార్, 100% మెచ్యూర్డ్ మైండ్ తో చెప్తున్నాను. దేవుణ్ణి నమ్మకపోతే మన కష్టాలు తెప్పిసి, అది మీ వీక్ మైండ్ సార్. మీరు ఒక సైకియాట్రిస్ట్ చూపించుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మకపోతే నాకు కష్టం తెప్పిస్తాడు, దేవుణ్ణి నమ్ముకుంటే నాకు కష్టాలు ఉండవు అంటే, ప్రపంచంలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారంటే ఎంతమంది కష్టాలు రావట్లేదు, ఎంతమంది 1400-1500 మంది పాస్టర్లు 2021 కరోనాలో చనిపోయారు. అవునవును. మరి ఎందుకు చనిపోయారండి వాళ్ళు? చనిపోకూడదు కదా. చనిపోకూడదు కదా. కేవలం ఏంటంటే మీ మైండ్ చాలా వీక్ గా ఉంది. అది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు సార్. వాళ్ళ పేరేదో అంటారు, నాకు ఐడియా లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళ స్పీచెస్ వినండి సార్, చాలా అద్భుతంగా చెప్తారు. మనం కింద పడుతున్నా సరే పైకి లేచి మనం గోల్ చేరుకోగలం అన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఒకసారి చూడండి మీరు, ఎంత మోటివేషన్ స్పీచెస్ ఉంటాయో. మనకై సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనుకోండి, మనసులో మనకి అయ్యా నేను మంచిగా బతకాలని మనసులో అనుకుంటే, నిజంగా నువ్వు మంచిగా బతితే నీ మనసు ప్రశాంతంగా ఉంటది. నీకు ఎక్కడ 1000 ఏనుగులు బలం వస్తుంది. కేవలం మన మనసు. ఇప్పుడు మొన్న లాస్ట్ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో ఒక స్పీచ్ చిన్నానండి. ఒక అమ్మాయి ట్రైన్ లో వెళ్తూ ఉంటే దొంగల ఆమె మీద పడి ఆమె దగ్గర ఉండే డబ్బులు బంగారం లాక్కోకపోతే ఆమె ట్రైన్ లోంచి కింద పడిపోయింది. ట్రైన్ లోంచి పడిపోయి ఎక్కడ పడిపోయింది, ఈ ట్రైన్ కి ఇంకో ట్రైన్ కి మధ్యలో పడిపోయింది. 2 కాళ్ళు విరిగిపోయినాయి ఆ అమ్మాయికి. రాత్రి 12 తెల్లారి 4-5 దాకా కూడా ఎలుకలు వచ్చి ఆమెను కొరుక్కొని తింటున్నాయి కారిన రక్తాన్ని. తీసుకెళ్లి హాస్పిటల్లో చేరిస్తే ఆమె 2 కాళ్ళు కూడా తీసేశారు. ఆమె అంతటితో ఆగిపోలేదండి. నా 2 కాళ్ళు పోయినాయి కదా అని చెప్పి ఆమె ఏడవలా కూర్చొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిందండి. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. 2 కాళ్ళు లేని ఆమె చెక్క కాలు పెట్టుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. వాళ్ళకంటే మనం గొప్ప సార్ ఏమన్నా? మనం పడుతున్న కష్టం ఏమన్నా ఉందా? ఒక ఆడపిల్ల 2 కాళ్ళు పోతే 2 చెక్క కాళ్ళు పెట్టుకొని ఎవరెస్ట్ శిఖరం ఉంటే మీరు నేను ఎక్కలేం ఎవరెస్ట్ శిఖరం. మరి ఏ దేవుణ్ణి నమ్ముకుంది చెప్పండి? నీకు 2 కాళ్ళు చేతులు బాగున్నాయి, నాకు బాగున్నాయి. మరి నువ్వు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలవా సార్? మనం కష్టం. మరి ఆ అమ్మాయి ఎక్కింది ఏ దేవుణ్ణి నమ్ముకోవాలి? ఆ అమ్మాయి స్వశక్తితో తన మీద నమ్మకం పెట్టుకొని నేను ఎక్కగలను ఎక్కి చూపించి ఒక చరిత్ర సృష్టించింది. నాకు 2 కాళ్ళు పోయి ఇంట్లో కూర్చొని ఏడవలేదు. అలా సార్ మీరు కూడా మీ మైండ్ని ముందర బలంగా చేసుకోండి, మీకు అన్ని మంచిగా జరుగుద్ది. మనం ప్రయత్నం భగవద్గీతలు అదే చెప్తాడు, నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చెయ్యి, ప్రతిఫలం అనేది నేను ఇస్తా, దానికోసం నువ్వు ప్రయత్నం చేయద్దు, నీకు ఎంత కావాలో అంతే ఇస్తాను నేను అంటాడు. అది సార్ భగవద్గీతలో చెప్పింది. అందుకే భగవద్గీత నేను బలంగా నమ్ముతాను. నేను చేసే ప్రయత్నాలన్నీ చేస్తుంటా, నాకు ఆ ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడని చెప్పి నేను వెయిట్ చేస్తుంటా అంతే. అది నాకు ప్రతిఫలం రాలేదని చెప్పి నేను ప్రయత్నం చేయటం మానేను, ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఓడిపోతాను మళ్ళీ ప్రయత్నం చేస్తా, ఓడిపోతాను మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటా. జీవితం అంటేనే పోరాటం కదా సార్. మీకు చెప్పేది ఏమని చెప్పండి, బాగా చదువుకున్నారు మీరు, నేను పెద్దగా చదువుకొని కూడా చదువుకోలేదు. పోరాటం అంతేగాని నాకు అది వచ్చింది ఇది వచ్చి నేను దేవుడి మీద నన్ను తీరుస్తాడు ఆరుస్తాడంటే ఆయనకే పని పాట లేదండి. పొద్దున్న లేచి ఆయనకి లెటర్ రాలేదా, లేకపోతే పాస్ రాలేదా, తలనొప్పి వచ్చిందా, మొత్తం నేనే తీరుస్తానంటాడే ఏందండి దేవుడు? 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచం మొత్తం. 800 కోట్ల మందిలో కనీసం 300 కోట్ల మంది యేసయ్యని నమ్మారు. ఎవడికి ఏ కష్టం వచ్చింది, ఉత్తరాలేదు, చాక్లెట్లు కావాలి, వాడికి బిస్కెట్లు కావాలంటే యేసయ్య ఏమన్నా పరలోకం నుంచి దిగొచ్చి మనకి ఇస్తాడా? మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి. నాకు ఒపీనియన్ అనేది ఇది సార్. ఇంకా మీరేమనుకున్నా సరే. మీ క్వశ్చన్స్ నాకు అర్థమైనది, ఏమంటారు మీ ఉద్దేశాలు అర్థమైనవి, నాకు అర్థమైంది. అయితే నాది ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సాంబశివరావు గారు మీతో చాలా మాట్లాడాలని ఎంతో. లేదు సార్, ఆయన ఫోన్ ఎత్తాడు సార్, అన్నీ అబద్ధాలు అవన్నీ.
కేవలం అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అనమాట. వీళ్ళు ఎవరు రారు సార్ బయటికి. చూడండి ఇప్పుడు సాంబశివరావు అందరు మంచి మాట ఇచ్చారు. ఇప్పుడు సాంబశివరావు దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి ఈ గ్రంథాల గురించి మాట్లాడుతున్నాడండి. ఒక్క రోజన్నా ఒక వ్యక్తితో డిబేట్ చేశాడండి? మీకు తెలిస్తే చెప్పండి పేరు, ఎవరితో డిబేట్ చేశాడనేది. అంటే ఎవరు అంటే రమ్మంటే రావట్లేదండి. ఎందుకు రావట్లేదండి? ఎంతమంది ఫోన్ చేస్తున్నారు సాంబశివరావు డిబేట్కి ఇప్పుడు సరే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారండి. వికేఆర్ ఉన్నాడు, మీకు ఐడియా ఉందా? విజయ్ ప్రసాద్ రెడ్డి. వికేఆర్ అంటే విజయ్ కుమార్, ఐడియా ఉన్నారా? తెల్లగా పొట్టిగా ఉంటారు. నల్లగా పొట్టిగా ఉంటాడు విజయ్ కుమార్. ఎన్ని డిబేట్లు చేశాడండి చూడండి. ముస్లిమ్స్ తో డిబేట్ చేశాడు, కరుణాకర్తో డిబేట్ చేశాడు, లేదా అందరితో డిబేట్లు చేశాడు ఆయన. ఆ డిబేట్ చేయాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ కూర్చొని నాతో ఎవడు రావట్లేదు అంటే ఎందుకు వస్తాడు? మన మీకు బహుశా గుంటూరు జిల్లా ఏనా మీది? ఏమన్నా నాది ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాదా? అంటే సుబ్బిశెట్టి చింతామణిలో ఒక కథ ఉంటుందిలేండి, అది గుర్తొచ్చింది నాకు. మా ఇంటికి 100 మంది వచ్చినా కొట్టలేరేమంటే మా ఇంటికి ఇనపగాడు అంటాడు సుబ్బిశెట్టి. మరి ఇనపగాడు వేసుకుని ఇంట్లో కూర్చుంటే ఎవరు కొడతారు వచ్చి? మరి ఇప్పుడు ఫర్ సపోజ్ మీతో మాట్లాడాలంటే మరి ఇప్పుడు ఎలా అండి? మరి ఎక్కడ కూర్చోండి మాట్లాడటం ఏంటి అంటే దేని గురించి? అంటే ఇప్పుడు సాంబశివరావు గారు సరే నేను వస్తాను మాట్లాడటానికి బైబిల్ గురించి కాల్ చేయమనండి సార్. ఇప్పుడు ఆయన కాల్ చేస్తే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. అంటే ఫోన్ లోనే మాట్లాడతారు లేదా జూమ్ మీటింగ్? కాదండి, ఇప్పుడు ఆయన కనుక వస్తాము వాళ్ళ దగ్గర కూర్చుందామంటే నాకు ఫోన్ చేయమని చెప్తే నేను మాట్లాడతాను. అంటే మీరు చెప్తారు ఎక్కడ ఏంటి అని చెప్పి. ఒకసారి ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఆయన ఒపీనియన్ చెప్తే నా ఒపీనియన్ చెప్తాను కదా. ఆయన ఎవరికి ఫోన్ చేయడు సార్. ఆయన ఎందుకు ఫోన్ చేస్తారండి? ఆయన చేయడు, ఎవరికి చేయడు. మొన్న రీసెంట్ గా ఈ మధ్య ఈ వారంలో ఒక వీడియో రిలీజ్ అయింది యూట్యూబ్ లో. ఒక లేడీతో మాట్లాడుతూ అడిగారు. ఆయన ఇంకా ఆడవాళ్ళతో మాట్లాడుకొని తొడలు కొట్టుకొని ఫోన్ పెట్టేస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తానంటాడు. అసలు నాకు ఫోన్ చేయమనండి. అదే వీడియో ఒక్క ఫోన్ నాకు అడగండి ఒక్కసారి. అయ్యా మీరు గోపికి ఫోన్ అంటే చేయండి అయ్యా, డిబేట్ కి రెడీగా ఉన్నాడని చెప్పండి. చేస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తా ఆయన చేస్తే నాకు. నేను లైవ్ పెట్టి 4 కాల్స్ 6 కాల్ చేశాను. ఒక్కసారి కూడా ఎత్తాను, రిటర్న్ కాల్ చేయలే. లైవ్ ఉంటే చూడండి, నేను పెట్టాను సాంబశివరావు నీ కామెడీలో ఆపు అని చెప్పి పెట్టాను లైవ్. అట్లా సార్. సరే ఓకే అండి. సరే అండి, రైట్ మాట్లాడారు. చాలా థ్యాంక్ యూ. ఓకే రైట్.